ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. సరిగ్గా 3 వారాల్లో హర్రర్ వీరమల్లు సినిమా రిలీజ్ కానుండగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దాదాపు 3 నిమిషాల నిడివిడితో ఉన్న ఈ యొక్క ట్రైలర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇక విజువల్ ట్రీట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్లుగానే అద్భుతమైన విజువల్స్తో హర్రర్ వీరమల్లు ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక 3 డైలాగులతో సినిమా కథ మొత్తం చెప్పేసింది చిత్రబృందం. ఇక హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ భాష కాల కింద నలుగుతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొఘలును ఎదిరించిన వీరుని కథే హర్రర్ వీరమల్లు కథ అని చెప్పేశారు. కోహినూరు డైమండ్ అంటూ పవన్ కళ్యాణ్కు ఇచ్చిన ఎలివేషన్స్కి పీక్స్లో ఉన్నాయని చెప్పాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ విజువల్స్ వేసేలా ఉన్నాయి. అలాగే మన దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఏ పవన్ నహి అంది హే డైలాగును ట్రైలర్లో కూడా హైలైట్ చేశారు. ఇక ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ పవర్ఫుల్గా చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్షన్, విజువల్స్ పరంగా ట్రైలర్ అదరహో అనిపించేలా ఉంది. ఇక మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం, ఏ దయాకర్రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీ జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిత్రబృందం ట్రైలర్ విడుదల చేయడంతో ఈ యొక్క ట్రైలర్పై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై సినీ ప్రముఖులు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను దర్శకధీరుడు రాజమౌళి వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా హర్రర్ వీరమల్లు ట్రైలర్ను లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. మరి యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది.